వెల్కమ్ బ్యాక్. కర్ణాటక రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకు జరిగే బల పరీక్షను ఎదుర్కొనున్నారు. సుప్రీం ఆదేశాలతో కంగుతిన్న బీజేపీ హడావుడిగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించే మ్యాజిక్ ఫిగర్ను అందుకునే ప్రయత్నాల్లో పడింది. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి మిగతా సభ్యులు ఎక్కడి నుండి వస్తారన్న దానిపైన ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు అసెంబ్లీకి మారాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప 3 రోజుల సీఎమ్మా లేదంటే 5 ఏళ్ల సీఎమ్మా అన్నది మధ్యాహ్నం 4 గంటలకు తేలిపోనుంది. యడియూరప్ప ప్రభుత్వానికి 111 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా ప్రస్తుతం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 7గురి మద్దతు సంపాదించేందుకు బీజేపీ నేతలు బేరసారాలు మొదలుపెట్టారు. మంత్రి పదవులతో పాటు కోట్ల రూపాయలు ఎరవేస్తున్నారు. బల పరీక్షలో విజయం సాధించేందుకు 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలను ఆకర్షించారనే ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం అసెంబ్లీలో బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి 3 బస్సుల్లో బెంగళూరుకు చేరుకున్నారు. అసెంబ్లీకి వెళ్లేంత వరకు బెంగళూరు సిటీలోనే రెసిడెంట్ హోటల్లో బస చేయనున్నారు. బల పరీక్షకు ముందు ప్రొటెం స్పీకర్ బోపయ్య ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత యడియూరప్ప బల పరీక్ష ఎదుర్కొనున్నారు. ఇక బల పరీక్షలో నెగ్గాలంటే యడియూరప్ప ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. కనీసం 7గురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలి. రెండవది 14 మంది ఓటింగ్కు గైర్హాజరు కావాలి. మూడవది 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. 14 మంది విపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అంటే రాజీనామా చేసే ఎమ్మెల్యేలు మొదట ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన రాజీనామాలు ఆమోదించే అధికారం ప్రొటెం స్పీకర్కు లేదు. ప్రొటెం స్పీకర్గా యడియూరప్ప తనకు నమ్మకస్తుడైన బోపయ్యను ఎన్నుకున్నారు. బోపయ్య వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపైన మళ్లీ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు అసెంబ్లీ లోపల వెలుపల శాంతి భద్రతల సమస్య సృష్టించి సభ జరగకుండా చేసి సభను స్పీకర్ వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. బల పరీక్షలో యడియూరప్ప నెగ్గినా ఓడినా బీజేపీ నైతికంగా దెబ్బతిన్నట్ల అన్న వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాజకీయం అంతా హైడ్రామా నడుమ నడుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగినటువంటి నిన్న మొత్తం డ్రామా అంతా హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం మళ్ళీ బెంగళూరుకి చేరుకుంది. బెంగళూరులో జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ప్రస్తుతం డి మెరిడియన్ హోటల్లో బస చేస్తున్నారు. అక్కడి నుంచి 10 గంటల ప్రాంతంలో విధానసభకు కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి విధానసభకు వెళ్ళనున్నారు. అక్కడ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయి, గెలిచారు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళందరూ సాయంత్రం ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా 4 గంటలకు ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఈ జరిగేటటువంటి బల పరీక్షలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. మొత్తం 221 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 222 ఎమ్మెల్యేలకు కాను అక్కడ కుమారస్వామి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచాడు కాబట్టి 221 ఉంది. అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి బల పరీక్షకు కూడా మ్యాజిక్ ఫిగర్ 111గానే ఉంది. అయితే మనం నిన్నటి నుంచి జరిగినటువంటి ఈ పరిస్థితుల తర్వాత ఈరోజు మరి 10:30 గంటలకు ఏం జరుగుతుందా అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ప్రొటెం స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్లు మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు సూచన మేరకే ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే, సుప్రీంకోర్టు పరిశీలనలోనే ఈరోజు బల పరీక్ష జరగబోతుంది. కాబట్టి ప్రొటెం స్పీకర్ ఎన్నిక కూడా ఇక్కడ ఏ విధంగా జరిగేటటువంటి సాంప్రదాయబద్ధంగా జరగలేదని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు నిర్ణయం 10:30 గంటలకు ఉండబోతుంది. కానీ ఆ రాజ్యాంగం ప్రకారం కావచ్చు, మిగతా ఆర్టికల్స్ ప్రకారం కూడా బీజేపీ వాళ్ళు చేసేటటువంటి అది ఏంటంటే ఖచ్చితంగా అది ఒక సాంప్రదాయం మాత్రమే. ప్రొటెం స్పీకర్ని ఎన్నిక జరిగేది ఒక సాంప్రదాయం ప్రకారమే, సీనియర్ ఉండాలని, కానీ ఎవరినైనా పెట్టొచ్చు అనేది సుప్రీంకోర్టుకు వీళ్ళు బీజేపీ తరఫున చెప్పబోతున్నారు. అయితే ఎవరు ఉన్నప్పటికీ కూడా అంటే అక్కడ ప్రొటెం స్పీకర్ ఉండే వారిని బట్టే బల పరీక్షలో నెగ్గేటటువంటి
అవకాశం ఉండబోతుందనేది కొంత వినిపిస్తుంది. కాబట్టి ఈరోజు అది కాకుండా ప్రొటెం స్పీకర్ నిర్ణయం కూడా ఖచ్చితంగా బలపరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ సమయంలో హ్యాండ్ రేజింగ్ ద్వారానే ఖచ్చితంగా చెప్పారని చెప్పింది. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగాలని చెప్పి ప్రొటెం స్పీకర్ అదేవిధంగా బీజేపీ చూస్తుంది. ఆ విధంగా చేస్తే ఎవరైనా సరే మ్యాజిక్ ఫిగర్ లేరు కాబట్టి బీజేపీ వాళ్ళకు ఇప్పటికే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 2 వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అది కాకుండా ఇంకా ఇప్పటికే కొంతమంది మాకు ఓటు వేస్తారని చెప్పి కూడా మేమే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి యడ్యూరప్ప చెప్తున్నారు. యడ్యూరప్ప గతంలో కూడా ఎన్నికలు ముగిసి కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఫలితాలు రాగానే తాను 15వ తారీఖు నాడు తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఏ విధంగా ఖచ్చితంగా చెప్పాడో అదేవిధంగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని ఆయన ఏ విధమైనటువంటి భరోసాతో చెప్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు వారి పార్టీలోకి రాబోతున్నారు, ఈరోజు వారికి ఓటు వేయబోతున్నారు అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. యడ్యూరప్ప ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పారనేది మాత్రం కీలక అంశంగా మారింది. అయితే ఈరోజు జరిగేటటువంటి బల పరీక్షలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఆ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు కూడా నిన్న సూచించింది ఖచ్చితంగా హ్యాండ్ రేజింగ్ ద్వారానే లోపల ఉన్నటువంటి అందరూ సభ్యులు కూడా చేతులు ఎత్తాలి. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నోట్ చేసుకుంటారు, మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎవరికి చేయి ఎత్తారు అని చెప్పి అఫీషియల్గా వాళ్ళతో సైన్ కూడా చేయబోతున్నారు. మొత్తం మీద ఈరోజు 4 గంటలకు జరిగేటటువంటి బల పరీక్షకు ఉదయం 10:30 గంటల నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. దుర్గా. ఎస్ సతీష్, ఇక్కడ చూసుకుంటే కనుక ఎవరి పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకుంటుంది స్పష్టంగా తెలుస్తోంది మనకి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మా ప్రభుత్వానికి డోకా ఉండదు, అవిశ్వాస పరీక్షలో నెగ్గుతామని వాళ్ళు ఎలా గ్యారంటీగా చెప్పగలుగుతున్నారు అంటే అసెంబ్లీ లోపలికి వచ్చిన తర్వాత కూడా వేరే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఓటింగ్లో పాల్గొన్నప్పుడు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉందా, లేకపోతే చేతులు ఎత్తే అవకాశం ఉందంటారా బీజేపీ వైపున? దాదాపు 4-5 ఆప్షన్స్తో ఈరోజు బీజేపీ ఖచ్చితంగా తాము నెగ్గబోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ క్యాంపు రాజకీయాలు మొదలైందే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి కావాలి, బల పరీక్షకు కావలసినటువంటి ఎమ్మెల్యేలు కావాలని చెప్పిన తర్వాత మొత్తం వీళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు 15 రోజుల వారం రోజుల సమయం అడిగితే 15 రోజుల సమయం గవర్నర్ ఇచ్చిన తర్వాత ఈ 15 రోజుల్లో ఏదైనా చేయొచ్చు అనేటటువంటి అంశంతోనే మొత్తం క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. బెంగళూరులో ఉన్నటువంటి వాటి దగ్గర రిసార్ట్స్ దగ్గర సెక్యూరిటీని తొలగించే విషయం దగ్గర నుంచి కావచ్చు మిగతా అన్ని విషయాల్లో ఇబ్బంది కలిగిస్తున్నారని కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలని మొత్తం కూడా హైదరాబాద్కి తరలించడం జరిగింది. నిన్న ఉదయం హైదరాబాద్కి తరలించిన తర్వాత దాదాపు 15 రోజులు హైదరాబాద్లోనే ఉంచుతారు అని తెలిసింది. కానీ అనుకోకుండా సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కేవలం 12 గంటలు మాత్రమే హైదరాబాద్లో ఉన్నారు. ఆ సమయంలో కూడా నిన్న మనం చూసుకోవచ్చు గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడినట్టుగా వచ్చినటువంటి ఆడియో టేపులు కావచ్చు. అదేవిధంగా నిన్న తాజ్ కృష్ణ హోటల్ దగ్గర కూడా కొంత కలకలం రేగింది. పార్కింగ్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ నేతలకు కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ నేతలకు తాజ్ కృష్ణ హోటల్లో ఏ విధమైనటువంటి పని ఉంది, ఎందుకు వాళ్ళు వచ్చారనేటటువంటిది కొంత జరిగింది. ఇదే సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా జేడీఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో వీరు మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయం. అది కాకుండా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులని కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళనే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా చేయాలని ముందుగస్తు ప్లాన్ ఏదైతే చేసుకున్నారో బీజేపీ ఆ విధంగా చేయబోతుందా అనేది మాత్రం ఇప్పుడు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇంత ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాం, బల పరీక్షలో మేము నెగ్గబోతున్నామని ఏ విధంగా చెప్పగలుగుతున్నారనేది మాత్రం అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఎవరైతే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారో వాళ్ళందరూ బీజేపీ గూటిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ నుంచి కూడా మాకు ఎమ్మెల్యేలు రాబోతున్నారు మేము కూడా అని ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా మాకు 2 రాబోతున్నారంటే ఎవరు అందులో సపోర్ట్ చేయబోతున్నారంటే ఒక ఈ మైండ్ గేమ్ రాజకీయం మొత్తం కూడా జరుగుతుంది కర్ణాటకలో. ఇప్పుడు జరిగేటటువంటి ఇది 10:30 తర్వాత ప్రొటెం స్పీకర్ ఎవరు ఉండాలని నిర్ణయం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎవరు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జరిగేటటువంటి బల పరీక్షలో ఈరోజు హ్యాండ్ రేజింగ్ ద్వారానే మొత్తానికి సీఎం నిర్ణయం జరగబోతుంది. యడ్యూరప్ప 2 రోజుల సీఎంగా ఉండబోతున్నారా లేకుంటే 5 సంవత్సరాలు ఆయన సీఎంగా కొనసాగుతారా అనేది మాత్రం తేలాల్సిన అవకాశం కనిపిస్తుంది. దుర్గా. ఎస్ సతీష్, ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతిరోజు మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి ఉత్కంఠ ఈ రోజుకి సాయంత్రానికి 4 గంటల తర్వాత తెరపడుతుంది అంటున్నాం. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారనే దాని మీద ఇప్పటికీ సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నట్టు గాలి జనార్దన్ రెడ్డి ఆయన గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ బీజేపీకి ఓటు వేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇది సాధ్యమేనంటారా అసలు? ఇప్పటికే
గాలి జనార్దన్ రెడ్డి అనుచరులుగా చెప్పుకున్నటువంటి ఆయన ఆరుగురు మనుషుల్ని పెడితే నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి టచ్లో లేకుండా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు బీజేపీకి కూడా టచ్లో లేకుండా ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరితో పాటుగా మరొక 5 కూడా కాంగ్రెస్ నుంచి కావచ్చు, జేడీఎస్ నుంచి వెళ్ళి బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో కూడా చూసాం, మొత్తం అక్కడ షాడో సీఎంగా మొత్తం గాలి జనార్దన్ రెడ్డియే బళ్ళారి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆయననే షాడో సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈసారి కూడా యడ్యూరప్ప సీఎం అయినప్పటికీ కూడా తానే మొత్తం కింగ్ మేకర్గా ఉండి ఎవరు బీజేపీకి ఓటు వేయాలి, ఎవరిని తీసుకుంటే మనం బాగుంటుంది, ఎవరికి ఏ విధమైనటువంటి ఆఫర్లు ఇవ్వాలనేది మాత్రం వాళ్ళు డేర్గా మాట్లాడుతున్నారు. అందరితో ఆడియో టేపులు కూడా నిన్న బయటకు వచ్చాయి. తమకు ఏమంటారు ఖచ్చితంగా ఏ విధంగానైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తమకు గతంలో టచ్లో ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. క్యాంపు రాజకీయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరితో మాట్లాడే ప్రయత్నం మాట్లాడనివ్వకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో చెప్పించి ఒక్క 2 నిమిషాల థ్యాంక్ యూ సతీష్.